బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 4వ తారీఖు ఎపిసోడ్లో రేణుక పాప సిరి మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఫైల్స్ ను అప్పు చెక్ చేస్తూ ఉండగా కళ్యాణ్ వచ్చి ఇంకా పడుకోలేదా అని గొడవ పడతాడు. ఇంతలో అక్కడికి ప్రకాశం ధాన్యం వచ్చి బెడ్ మీదున్న ఫైల్స్ చూసి షాక్ అవుతారు. అప్పు మళ్లీ డ్యూటీలో జాయిన్ అయిందా అని ధాన్యం రగిలిపోతుంది. దాంతో తాను కొత్త పాట రాస్తున్నానని, అది పోలీస్ స్టేషన్ కేసుల చుట్టూ ఉంటుందని, అందుకే ఆ ఫైల్ చూస్తున్నానని చెప్తాడు కళ్యాణ్. అప్పు పోలీస్ ఆఫీసర్ కాబట్టి నాకా ఫైల్ చదివి వివరిస్తోంది అని అంటాడు. రాజ్ కావ్యలిచ్చిన కొత్త డిజైన్స్ కొట్టేయాల్సిందిగా మేనేజర్ సతీష్ కి చెప్తాడు రాహుల్. ఇంతలో అక్కడికొచ్చిన రుద్రాణికి తన ప్లాన్ వివరిస్తాడు. కొడుకు ప్లానింగ్ చూసి రుద్రాణి మురిసిపోతుంది. తనకు సిరి కనిపించిందంటూ రేణుక అప్పుకి కాల్ చేస్తుంది. దాంతో అప్పు ఎలాగైనా బయటికి వెళ్లాలని డిసైడ్ అవుతుంది. రాజ్ కావ్యలు కేరళకు వెళుతూ ఉండగా కళ్యాణ్ అప్పు వచ్చి ఎయిర్పోర్ట్ లో మేం డ్రాప్ చేస్తామని అంటారు. అప్పుకి తన కేసు పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఇంట్లో వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో తెలియక మనల్ని వాడుకున్నారు అని కావ్య చెప్తుంది రాజ్ తో. కేరళకి బయలుదేరుతూ దుగ్గిరాల నిలయం వైపు చూస్తూ రాజ్ కావ్య ఎమోషనల్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది. ఇక డిసెంబర్ 4వ తేదీ ఎపిసోడ్ 895లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం. వారం రోజుల్లో నీకు పూర్తిగా నయమయ్యాకే తిరిగి ఇంట్లో అడుగు పెట్టాలి అని కావ్యతో చెప్తాడు రాజ్. ఈ వారం రోజుల్లో సమస్యలన్నీ తీరిపోతాయి అని అంటాడు. అటు ఇంట్లో వాళ్ళని మోసం చేసి బయటికి రావడం నాకు నచ్చలేదు. ఎలాగైనా సరే వారం రోజుల్లో ఈ కేసు క్లోజ్ చేసి మళ్లీ అత్తయ్య కోరుకున్న కోడలిగా ఈ ఇంట్లో ఉంటాను అని కళ్యాణ్ తో అంటుంది అప్పు. వారం రోజుల్లో కేసు సాల్వ్ చేస్తానని అంటుంది. ఇక ఇంట్లో వారం రోజుల్లో మీ జీవితాలన్నీ తలకిందులు చేసేస్తాను అని అంటాడు రాహుల్. పాప కనిపించిన ప్లేస్ ని అప్పుకి చూపిస్తుంది రేణుక. ఇంతలో ఆమె భర్త వచ్చి మళ్లీ నీకు పాప కనిపించిందా అని మండిపడతాడు. ఈ విషయం మీకు కొత్త కావచ్చు, నేను ఎన్నో రోజుల నుంచి అనుభవిస్తున్నాను అని అంటాడు రేణుక భర్త. పాప చనిపోయి ఏడాదవుతోంది. అయినా పాప బ్రతికే ఉంది, నేను చూశాను అని రోజుకోసారి చెబుతూ అందర్నీ పరుగులు పెట్టిస్తూనే ఉంది అని అంటాడు. అయినా నేను కూడా తన బాధ చూడలేక తన తృప్తి కోసం నేను కూడా పాపని వెతికే ప్రయత్నం చేయించాను అని అంటాడు. రోజు రోజుకు తన ప్రాబ్లం పెద్దదవుతోందని బాధపడతాడు రేణుక భర్త. తనను ఎలాగైనా బాగు చెయ్యాలని నేను అనుకుంటూ ఉంటే మళ్లీ లేని ఆశలు కల్పిస్తున్నారు అంటూ అప్పుపై మండిపడతాడు. మీ వైఫ్ చెప్పేది నిజమో అబద్ధమో త్వరలోనే తేలుతుంది అని అంటుంది అప్పు. పాప గురించి ఇరుగు పొరుగు వారిని ఎంక్వైరీ చేస్తుంది అప్పు. వైద్యం కోసం కేరళలో అడుగు పెడతారు కావ్య రాజ్. అక్కడ ఓ వ్యక్తి వచ్చి నేను మిమ్మల్ని వైద్యశాలకు తీసుకువెడతాను అని అంటాడు. కావ్య వేసిన డిజైన్లను తెప్పించి రాహుల్కిస్తాడు మేనేజర్ సతీష్. నువ్వు డెవలప్ కావాలంటే కావ్య వేసిన డిజైన్లు కావాలని అడిగాను, నిన్ను నువ్వు నిరూపించుకున్నావు అని అంటాడు రాహుల్. రాజ్ సార్ కంపెనీలో పనిచేస్తున్న నా అసిస్టెంట్ ని ఒప్పించి వాడికి డబ్బు ఆశ చూపించి చాలా రిస్క్ చేసి కావ్య గారి డిజైన్లు దొంగలించాను అని అంటాడు సతీష్. రాజ్ సార్కి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు అని భయపడతాడు. రాజ్ నిన్ను చంపేస్తే నేను నిన్ను పచ్చనోట్లతో కొడతా, జీవితాంతం రాజుకి దొరకకుండా కాపాడతాను అని అంటాడు రాహుల్. ఈ డిజైన్లను వెంటనే మ్యానుఫ్యాక్చరింగ్ కి పంపించమంటారా అని రాహుల్ ని మేనేజర్ అడగగానే ఈ డిజైన్లు నావి అని నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియాలి కదా అని అంటాడు రాహుల్. మన కంపెనీకి ఒక డిజైనర్ కావాలి, కావ్య డిజైన్లను గీసేవాడు కావాలి అని ఆర్డర్స్ వేస్తాడు. కావ్యకి చాలా టాలెంట్ ఉంది, సరిగ్గా వాడితే నువ్వు ఎక్కడో ఉంటావు, కానీ ఫ్యామిలీ సెంటిమెంట్స్ అని నువ్విక్కడే మిగిలిపోయావు పాపం అని అనుకుంటాడు రాహుల్. రాజ్ కావ్యలు ఆయుర్వేద వైద్యాలయానికి వచ్చి బుద్ధ భగవానునికి దండం పెట్టుకుంటారు. ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉందని కావ్య అనడంతో ఉరుకులు పరుగుల జీవితంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఇలాంటి ప్లేస్ అలాగే అనిపిస్తుంది అని అంటాడు రాజ్. ఇంతలో ఒక ఆవిడ వచ్చి నాకు యాక్సిడెంట్ లో 2 కాళ్లు విరిగిపోయాయి, డాక్టర్లే చేతులెత్తేశారు, కానీ వరసిద్ధి ఆచార్యుల వారి గురించి చెప్తే ఇక్కడికొచ్చాం, ఇప్పుడు అడుగు తీసి అడుగు వేయగలుగుతున్నాను అని అంటుంది. నెల రోజులకే ఇలా నడుస్తున్నాను, మరో 3 నెలల్లో పూర్తిగా నడుస్తాను, మీ సమస్య కూడా తప్పకుండా తీరిపోతుంది అని ఆమె చెప్పడంతో రాజ్ కావ్య సంతోషిస్తారు. గురువుగారిని కలిసి రిపోర్ట్స్ చూపిస్తారు. మీ సమస్య నాకు అర్థమైంది, పరిష్కారం లేని సమస్య లేదు అని అంటాడు గురువుగారు. ఎందరో డాక్టర్స్ ని కలిశాము, అందరూ బిడ్డ ప్రాణాన్ని నిలబెట్టగలం కానీ తల్లి ప్రాణం కాపాడలేమని అన్నారు అని గురువుగారికి చెప్తాడు రాజ్. చివరి ప్రయత్నంగా మీ దగ్గరకు వచ్చాము అని అంటాడు. కొన్నిసార్లు ఆ సైన్స్ కూడా అందని పరిష్కారాలు ప్రకృతి మనకి చూపిస్తుంది అని అంటాడు గురువుగారు. నా భార్య అంటే నాకు ప్రాణం, తనకిలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు, ఎలాగైనా మీరే కాపాడాలి అని వేడుకుంటాడు రాజ్. ప్రకృతిని నమ్మిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదు అని అంటారు గురువుగారు. కావ్యకు పరీక్షలు చేసిన గురువుగారు కంగారు పడాల్సిందేం లేదు, అంతా మంచే జరుగుతుంది, నేనిచ్చే కషాయాలు తీసుకుంటూ ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది అని రాజ్ తో అంటాడు. నేనిచ్చే గుళికలు క్రమం తప్పకుండా వాడాలి, నేను పంపించిన తైలాన్ని అమ్మాయి పొట్ట మీద సున్నితంగా మర్దనా చెయ్యండి, 1 వారం మీరిక్కడే ఉంటే చాలు అని అంటాడు. మిమ్మల్ని నమ్మి ఎంత దూరం వచ్చాం, మా నమ్మకాన్ని నిలబెట్టండి అని ప్రాధేయపడతాడు రాజ్.
ప్రయత్నిస్తే ఫలితం అదే వస్తుంది అని అంటాడు గురువుగారు. ట్రీట్మెంట్ మొదలైంది, ఇకపై ఎలాంటి ఇబ్బంది లేదని కావ్యతో చెబుతూ చాలా సంతోషిస్తాడు రాజ్. నీకు నయమైతే హైదరాబాద్ వెళ్లగానే ఆ పంతులు గారికి శాల్వా కప్పి సన్మానం చేస్తాను అని అంటాడు. ఇకపై మనకే సమస్య లేదని కావ్యతో అంటాడు రాజ్. ఇంతలో ఓ వ్యక్తిని రౌడీలు తరుముతూ ఉండగా అతను రాజ్ కారు కింద పడిపోతాడు. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది.